జర్నలిస్ట్ టీవీ న్యూస్కి స్వాగతం. యోగా కొందరిది కాదని, ఇది అందరిదని జిల్లా కలెక్టర్ ముసంబిల్ ఖాన్ అన్నారు. యోగా ఒక కులం, మతం, వర్గం, భాషకు సంబంధించింది కాదని, ఎన్నో ఏళ్ల నుండి తరతరాలుగా వస్తుందని, పెద్దలు ఇచ్చిన ఆస్తిగా యోగాను కలెక్టర్ అభివర్ణించారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో జిల్లా ఆయుష్ యువజన క్రీడల శాఖలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజగోపాల్తో కలిసి కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం యోగా సాధకులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడారు. మనమందరం ఆరోగ్యంగా ఉండాలంటే శారీరకమైన శ్రమ ఒక్కటి సరిపోదని, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలన్నారు. ఆందోళన, మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా ఆసనాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఏ సమస్యకైనా పరిష్కరించే ధైర్యం యోగా మాత్రమే అన్నారు. వివిధ రకాల వ్యాయామాలతో మానసిక దృఢత్వాన్ని పొందుతామని, తద్వారా పూర్తి ఆరోగ్యంగా జీవిస్తామన్నారు. సమయం కుదరడం లేదని అంటుంటారని, పరిస్థితిని బట్టి 1-2 నిమిషాలు కూడా యోగా చేయవచ్చన్నారు. ఒత్తిడిని జయించి మానసిక ప్రశాంతత పొంది శరీర దృఢత్వం రావాలంటే యోగా తప్పనిసరి అన్నారు. 2024 సంవత్సరానికి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీగా చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రోజు నుండి తప్పకుండా ఎంతో కొంత సమయం యోగా కోసం కేటాయించారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అధికారి సునీల్ రెడ్డి, లక్ష్మీనారాయణ, డాక్టర్ రామచంద్రరావు, డాక్టర్ రవికుమార్, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ స్వామి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. Clap. Posture, Kurmasana. Relax. Relax, children. Relax. Vyagrasana. 4, 5. Slowly up. Release your hands. Absorb the breath. Standing asanas వెళ్తున్నాం. Now both legs together. మన బాడీ వెయిట్ అంతా కాలి వేళ్ళ మీద ఉంది. 2, 1. Slowly release your hands. Hands down. Eyes closed. Hands up చేయాలి. Balance your legs. Then slowly raise your hands up. 2 చేతులు నమస్కార ముద్ర జోడించాలి. Stay here. Hands 2 పైకి స్ట్రెచ్ అయి ఉండాలి. 1 కదలని పాయింట్ని చూస్తూ ఉండాలి. 3, 4. రైట్ లెగ్ డౌన్. నా ఇప్పుడు నెక్స్ట్ లెగ్, ఎనదర్ లెగ్. 4, 5. స్లోలీ డౌన్. లెగ్ డౌన్, హ్యాండ్స్ డౌన్. రిలాక్స్ ఫర్ 2 seconds. అన్నీ కలిసి ఉండాలి. ప్రణామం. ఇప్పుడు ఆ ప్రణామాన్ని ఛాతీకి ఎదురుగా స్ట్రైట్గా తీసుకొచ్చి అలా పైకి తీస్తూ తల చేతులు కలిపి అప్పర్ బాడీ కొంచెం వెనక్కి వెళ్ళాలి. హస్తోత్థాన. 3 తల చేతులు కలిపి నెమ్మదిగా ముందుకు వంగి మోకాలు వంచకుండా అర చేతులు పాదాలు పగ్గా నేలకు తాకడానికి. 4. రైట్ లెగ్ బ్యాక్. కుడి కాలుని మ్యాక్సిమం వెనక్కి, కుడి కాలు వేడి వెనక్కి చూస్తున్నట్టు ఉండాలి. నడుము కింది భాగం ముందు పుష్ చేస్తూ లుక్. అశ్వ సంచలనం. కుడి కాలుని కాలు వేడిపై పెట్టి స్ట్రైట్ చేసి 5. రెండో కాలు వెనక్కి తీసుకెళ్ళాలి. దండాసనం. తల ముందు చూస్తున్నట్టుగా స్ట్రైట్ లైన్లో, కాలి వేళ్ళ పైన అరచేతి పైన స్ట్రైట్ లైన్లో బ్యాలెన్స్. నెమ్మదిగా మోకాలు కిందికి దించండి. బటక్స్ నడుము వెనక్కి బెండ్ చేస్తూ 2 అరచేతుల మధ్య ఛాతీ అలాగే గడ్డం నేలకు తాకుతూ అష్టాంగ నమస్కారం.
7 శరీరం ముందుకు రోల్ చేసి మోచేతులు స్ట్రైట్ అయ్యే విధంగా అప్పర్ బాడీ వీలైనంత వెనక్కి బెండ్ అవుతుంది. భుజంగా వెనక 2 కాలు మడుగులు కలిసే ఉండాలి. కాలు వేడి వెనక కాళ్ళని కాలు వేడిపై పెట్టి 8 తల లోపల తీసుకెళ్తూ పర్వతాసన్ మడమలు నేలకు తాకుతూ 9 నెమ్మదిగా కుడి కాళ్ళని కాలు ముందుకు తీసుకురండి. కాలు వేళ్ళు చేతి వేళ్ళు ఒకే లైన్లోకి వచ్చేది. వెనుకున్నటువంటి మోకాలు నేలకు టచ్ చేసి నడుము కింది భాగం ముందు పుష్ చేయాలి. లుక అశ్వసంచం 10 నెమ్మదిగా 2వ కాలు ముందు తీసుకురావాలి. పాదహస్త్ అక్కడే నమస్కరించి తలా చేతులు పైకి వచ్చి వెనక్కి బెండ్ అవుతూ హస్తోత్తానం. and 12 slowly come to pranamas. Relax నెమ్మదిగా. నమస్కారం అందరికీ యోగా దినోత్సవం శుభాకాంక్షలు. 3 ముక్కలు మాట్లాడి ముగిస్తాను. యోగా చేయడానికి వచ్చాం మనం అందరు కాబట్టి. మొదటిది గురువు గారు అన్నట్టు 3 అంశాలు మనం యోగా గురించి గమనిస్తే, మొదటిది యోగా ఎవరి కోసం, యోగా ఎందుకు, యోగా ఎలా చేయాలనేది. మొదటిది యోగా ఎవరి కోసం అనేది గురువు గారు చాలా చక్కగా చెప్పడం జరిగిందండి. కొందరికి కాదు, ఇది అందరికీ చేయాల్సింది. మనం అందరూ అవసరం ఉన్నది మన అందరికీ. ఇది ఒక కులం, మతం, వర్గం, ఒక భాషకి, ఒక పక్షానికి, ఒక స్థానానికి సంబంధించిన ప్రక్రియ కాదు. ఎన్నో వేల సంవత్సరాల నుంచి మన దేశంలో ఇది మనకు మన పెద్దలు ఇచ్చిన ఆస్తి. దీన్ని మనం ఎప్పటి కానీ పోగొట్టకూడదు అనేది ఆలోచన మనం మనసులో పెట్టుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఫస్ట్ మనం గమనించాల్సింది యోగా మన అందరిదండి, కొందరిది కాదు, అందరిది. రెండోది ఎందుకు. ఇది ప్రత్యేకంగా నేను ఒక మాట చెప్పాలండి. ఇక్కడ చిన్నప్పుడు మనలో చాలా మందికి ఉన్నట్టు కోపాలు ఎక్కువ ఉండేవి, ఆవేశం ఎక్కువ ఉండేది. చాలా మందికి ఇక్కడ తెలియదేమో. పొద్దున ఒక 20-25 సూర్య నమస్కారాలతో నా పెను కూడా మొదలవుతుందండి. మొదలు పెట్టినప్పటి నుంచి తమరంతా అసలే రాదు గురువు గారు, చిన్న నా ప్రయత్నం ఇది. కానీ ఎందుకు మొదలు పెట్టామనంటే అండి, ధ్యానం అయినా, బ్రీదింగ్ అయినా, ఈ ఎక్సర్సైజ్ అయినా మొత్తం స్ట్రెస్ ని దూరం పెట్టడంలో మద్దతు చేయడం ఒకటే కాదు, ఒక అధికారి లాగా రంగంలో దిగినప్పటి నుంచి కూడా ఏ సమస్య అయినా కానీ దాన్ని పరిష్కరించే ధైర్యం ఇచ్చేది యోగా. ఎటువంటి దినం ఉన్నా కానీ ఎవరైనా ప్రతినిధులు వస్తున్నారు, స్ట్రెస్ఫుల్ టైం ఉంది, మన సమాజంలో ఏదో గొడవలు వివాదాలు జరుగుతున్నాయి, అన్ని దూరం పెట్టి ఇది సమస్య, దీని పరిష్కారం ఏంటి, చేయాల్సింది ఎలా, చేయాల్సింది ఎవరు, చేయాల్సింది ఎంత సమయంలో, ఇంత దృష్టి పెట్టడానికి మద్దతు చేసేది యోగా. దీనికి కూడా మన పెద్దలందరికీ నేను కూడా రుణపడి ఉన్నాను. సో యోగా ఎందుకు అనేది మన మానసిక శాంతి కోసం, మనసు శాంతి కోసం, హెల్త్ కోసం. ఇటువంటి చక్కగా ఇప్పుడు ఎక్సర్సైజ్ గురించి ఆలోచిస్తే ఓన్లీ బాడీ, మనం ఇంకేమైనా చేస్తే ఓన్లీ మైండ్ అంటాం. కానీ యోగా అనేది మూడింటిని కలుపుకొని ముందుకు తీసుకెళ్లే ఒకే ఒక ప్రక్రియ అనేది యోగా. దీన్ని కాపాడుకునే అవసరం కూడా ఉందని మీ అందరికీ నేను రిమైండ్ చేస్తున్నానండి. ఇప్పుడు మూడోది ఎలా. ఇప్పుడు మనకున్న సమయంలో, మనకున్న సమాజంలో సమయం లేదు, సమయం లేదు, సమయం లేదని అందరూ అనుకుంటుంటారండి. యోగాకున్న ఒక అద్భుతమైన గుణం ఏంటంటే, ఎవరైనా ఎక్కడైనా ఏ సమయం అయినా ఒక 5 నిమిషాలు తీసుకొని యోగా చేయొచ్చు అండి. నాకు ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది, పక్కన యాంటీ రూమ్ ఉంటే ఒక మ్యాట్ కావాలండి, ఒక 5 సూర్య నమస్కారాలు, ఒక 5 నిమిషాలు మెడిటేషన్, కొన్ని ఆసనాలు చేసుకుంటే అది యోగా సరిపోతుంది. అరగంట ఉన్న వాళ్ళు అరగంట చేస్తారు, గంట ఉన్న వాళ్ళు గంట చేస్తారు, 3 గంటలు ఉన్న వాళ్ళు 3 గంటలు చేయొచ్చు, ఒక నిమిషం ఉన్న వాళ్ళు ఒక నిమిషం ధ్యానం చేసినా సరిపోతుందండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఒక జిమ్ అవసరం లేదు, ఒక సబ్స్క్రిప్షన్ అవసరం లేదు, ఎక్విప్మెంట్ అవసరం లేదు. కావాల్సింది ఒక మ్యాట్ ఉంటే చాలండి, మనం నేర్చుకొని సొంతంగా చేయొచ్చు. ఇది ఇంకో అద్భుతమైన గుణం యోగాకి. మీ అందరికీ ఇవన్నీ తెలిసిన అంశాలండి, నేనేం కొత్తగా అనట్లేదు, ఒక రిమైండర్ లాగా మీకు చెప్తున్నాను. ఖచ్చితంగా ఇప్పుడు గురువు గారు అన్నట్టు షెడ్లు మనం కట్టుకొని ఉన్నాం, ఒక 18-19 అంటున్నారు. ఖచ్చితంగా గురువు గారు నెక్స్ట్ ఇయర్ ఈ సమయానికి అవన్నీ ఉపయోగంలో పెట్టి మన ప్రజల దగ్గర తెస్తామని మాట కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మరొకసారి ఇంత ఘనంగా ఆహ్వానించినందుకు, ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు వేదికపై ఉన్న పెద్దలందరికీ మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ అండి. ఈ బిల్డింగ్, ఈ ఇటుకలు, అప్పటి ఇటుకలు అట్టగే ఉన్నాయి. వీటి చరిత్ర చెప్పుకోవాలంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి 18 సంవత్సరాలు దాటింది. ఆనాడు విజయలక్ష్మి గారు వచ్చేవాళ్ళు అక్కడికి, డిఆర్డీ దగ్గర వచ్చి ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేసుకున్న తర్వాత శ్రీనివాస్ చౌదరి లెక్చరర్ గారు సహకరించారు. టీఎన్జిఓస్ అసోసియేషన్ తో మాట్లాడి
పెట్టుకోండి లేని మనకు పర్మిషన్ ఇచ్చారు. అది ఎప్పుడు 18 ఏళ్ల క్రితం మాట, గడిచిపోయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా చేస్తున్న వాళ్ళు కూడా కనపడుతున్నారు నాకు. మనం ఏం చేయాలంటే, మాట అన్నంత మాత్రం అవుతుందా? ట్రై. మనం ఏం చేయాలంటే, దీనిలో సీనియర్స్ అంతా కూడా చేయగలిగే స్థాయి వచ్చిన వాళ్ళం మన సెంటర్కి వెళ్ళి మనం చేసుకుందాం అని కాకుండా, మీరున్న ప్రాంతాల్లో యోగా విస్తరించడం ఎలా, నేనే యోగా మాస్టర్ కావడం ఎలా, అద్భుతంగా ట్రైనింగ్ ఇవ్వగలిగేటువంటి మాస్టర్ అనుకున్నాడు. మీకు గుర్తుందా? పాత వాళ్ళకి గుర్తుండి ఉంటుంది. ఇతను మన దగ్గరికి వచ్చి కూడా ఎప్పటిది 12 ఏళ్ళైందండి, 13 సంవత్సరాలైంది. 13 సంవత్సరం ఇప్పుడే తమ్ముడు బాగున్నావా అన్నట్టున్నాడు కదా. మరి 13 ఏళ్ల క్రితం ఎలా ట్రైన్డ్ అయిన పర్సన్స్ గా మీరెందుకు యోగా కేంద్రాలు పెట్టద్దు? మీ బజార్లో ప్రజలంతా యోగా కేంద్రం రావద్దు, తనొస్తాడు. ధైర్యం చేయండి, స్టార్ట్ చేయండి, 10 మందితో స్టార్ట్ చేయండి.